నమస్తే అండి, నేను మీ బోనుశ్రీను. మన వంటగదిలోని గిన్నెలు కడుక్కుంటే సింక్ ఉంది కదండి, ఈ సింక్ కింద చూడండి పైప్ అని చూసారా, అది వాటర్ డెలివరీ పైప్ అనమాట. ఇది కడిగిన నీళ్ళన్నీ కూడా డ్రైనేజ్లోకి వెళ్తాయి కదండి, ఆ పైప్ అండి. ఈ పైపు ఇది డ్రైనేజ్లో కనెక్ట్ అయిపోయి గొట్టం ఉంటుంది కదండి, చూడండి ఈ గ్యాప్ అని చూసారా. ఈ గ్యాప్ అంటే అండి ఏమవుతుందంటే అండి, ఎప్పటికప్పుడే దానంటే గొజ్జింకలు లోపలికి వచ్చేస్తుంటాయండి. అలా కాకుండా ఈ పైపు డ్రైనేజ్లో కనెక్ట్ అవి ఉంటుంది కదండి, దానివల్ల డ్రైనేజ్లో ఉన్న స్మెల్ కూడా మనకి రిటర్న్ వస్తుంటుంది అనమాట. చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా స్మెల్ రాకుండా, అలాగే గొజ్జింకలు కూడా మన ఇంట్లో రాకుండా నేను చిన్న సింపుల్ సెట్గా చెప్తాను, మీ అందరికి ఉపయోగపడుతుంది. దీనికి రూపాయి కూడా ఖర్చు అవుతుంది. ఈ కవర్ ఉంది కదండి, ఈ కవర్ అనేది మాకు రవ్వకాయ తెచ్చుకున్నాం అనమాట ఇంట్లో, కిరాణా కవర్ ఇది. ఈ కిరాణా కవర్ ఓ పక్క కట్ చేసుకోండి, ఆల్రెడీ ఒక పక్క ఓపెన్గా ఉంటుంది, ఇంకో పక్క కట్ చేయండి. కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలాగ అవుద్ది అనమాట. ఒక కవరే దీనికి కావాల్సింది. అలాగని మా పిల్ల తలకెట్టుకుంటే ఏమంటారు, బ్యాండర్లు ఏమంటారు కదండి, అయ్యండి. ఈ రెండు తీసుకున్నాను, ఈ రెండాటికి మీకు చూపిస్తానండి చాలా సింపుల్గా. ఈ పైప్ ఇలా తీయండి, తీసేసండి. ఈ బ్యాండర్ ఒకటి ముందు దీనికి పెట్టండి, పైప్కి కింద పైపు పెట్టండి. ఇలా పెట్టేసాం కదండి. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఈ గొట్టానికి ఈ కవర్ ఎలా తొడిగండి. చూడండి మీకు ఎవరంగా 1 by 1 చూపిస్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఇది కొంతమంది బాబు మగవాళ్ళు చేయలేమో ఆడవాళ్ళు చేయలేమో అనుకుంటారు, అలా ఏం చేయకూడదు. మీరు ఆడలేనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ బ్యాండర్లో పెట్టండి, ఈ కవర్కి ఈ కవర్ తొడిగేసాం కదండి, ఈ బ్యాండర్లో పెట్టండి. అంటే ఇక్కడ క్లోజ్ చేసేసాం కాబట్టి ఇది ఇందులో పెట్టండి. ఇందులో పెట్టిన తర్వాత అండి మీకు వివరంగా చూపిస్తాను. ఈ కవర్ని ఇలా కింద దింపండి, ఇలాగా అర్థమైందండి. ఇక చూసారు కదా, ఇందులో దింపేసానండి. దింపేసిన తర్వాత కింద బ్యానర్ ఉంది కదండి, ఇది శుభ్రంగా మళ్ళీ ఇలా ఎక్కించండి పైకి. ఆగండి, చూసారా ఇది మొత్తం క్లోజ్ అయిపోయింది అనమాట. కాబట్టి అండి మనకి గొజ్జింకలు పైకి రావు, అలాగే డ్రైనేజీలో ఉన్న స్మెల్ కూడా మన ఇంట్లో రాకుండా ఉంటుంది, మనకు శుభ్రంగా ఉంటుంది అనమాట. దీనికి మనకి రూపాయి కూడా ఖర్చు లేదు. పాత లబ్బర్లు అనమాట ఇవి, అలాగే చిన్న కవరు. అది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. అర్థం అవ్వకపోతే 1-2 సార్లు వీడియో చూడండి, మీకు అర్థమైపోద్ది. ఇది చాలామందికి ఉపయోగపడే వీడియో, మీకు కూడా తెలుసు కదండి. కాబట్టి ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి.